తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ వారము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా అది నిరాశ కలిగించేటట్టుగాను, మీ గోల్స్ చేరలేమేమో అనేటట్టుగాను గోచరిస్తోంది. అయినప్పటికీ నిరాశ చెందకుండా మీ మెంటర్స్ ఎవరైతే ఉంటారో, మీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, మీ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని బట్టి మీరు ముందడుగు వేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ముఖ్యమైన కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. కొంతమందికి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీ సహోద్యోగుల వల్ల కొంతమందికి ఇబ్బందులు కలగడం కానీ, ఉద్యోగం మానివేయవలసిన పరిస్థితులు కానీ గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఇది సమయము కాదు. పెట్టుబడుల దిశగా ఈ వారం రోజులు వెళ్ళకండి. ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక ఎవరినైనా మీ యొక్క శ్రేయోభిలాషలను తీసుకొని ఆ పరంగా ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా చెప్పదగినది, ఈ వారము ఎటువంటి పెట్టుబడుల ప్రయత్నాలు చెయ్యకపోవడమే ఉత్తమం అని చెప్పేటట్టుగా కనబడుతోంది. అయితే రుణాల జోలికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ వారము పోస్ట్ పోన్ చేసుకోండి. పాత రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు కొన్ని వ్యాపారాలు మాత్రమే విశేషంగా ఉండబోతున్నాయి. ఇనుము, పత్తి, ఆయిలు, వస్త్ర వ్యాపారము, ఈ 4 విశేషంగా లాభాలు సంపాదిస్తాయి. మిగిలిన వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి మీ యొక్క రాశికి శని అధిపతి కాబట్టి శనికి సంబంధించినటువంటి వ్యాపారాల మీద, వస్తువుల మీద కనుక మీరు ఎక్స్పాన్షన్ అంటే ఇనప వ్యాపారాల మీద ఎక్స్పాన్షన్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే దానికి సంబంధించిన వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టుకోండి. దీంతో పాటుగా పత్తి వ్యాపారము, పత్తి కొనుగోలు కానీ, లేదా అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ముడిసరుకు కొనాలన్నా, లేదా అంటే దానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఇలాంటివి ఒడిదుడుకులు చూసుకొని, మంచి చెడు చూసుకొని కనుక ప్రయత్నాలు చేసినట్టయితే లాభాలు వస్తాయి. మిగతా వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతానం కోసం మాత్రము ప్రయత్నం చేసేవాళ్ళు తదుపరి సమయానికి పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే ఈ వారం విశేషం ఏంటంటే వాహనం కొనుగోలుకు కానీ, వాహనాలు మార్చుకోవడానికి కానీ ఈ వారాన్ని అస్సలు ఉపయోగించొద్దు. ఎందుకు అంటే శని బలం వల్ల, శని యొక్క తిరోగమనం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త వాహనాలు కొనవద్దు. వాహనాలు మార్చుకునే ప్రయత్నము ఈ వారం అస్సలు చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు లేదా దానాలు చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.